హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు వాహిని ఛానల్. ఈవేళ ప్రత్యేకించి మనం శివరాత్రికి సంబంధించి భరణి నక్షత్రానికి సంబంధించిన రెమెడీస్ ఏం చేసుకోవాలో చూద్దాం. భరణి నక్షత్రానికి సంబంధించిన నేచర్స్ ఏంటో చూద్దాం. భరణి నక్షత్రానికి జనరల్గా భరణి నక్షత్రం అంటే కంప్లీట్గా మేషరాశిలో శుక్రుడు యొక్క నక్షత్రం. మేషరాశి అనగానే ఇది కుజుడి యొక్క స్థానం అనమాట. సో కుజుడు వచ్చేటప్పటికి పిల్లలకు సంబంధించి ఈ రకంగా మనలో ఉన్న అగ్రెసివ్నెస్ని కానీ లేకపోతే దీనికి సంబంధించిన విధానానికి కుజుడు పనిచేసేలాగైతే భరణి నక్షత్రం అనేది శుక్ర నక్షత్రం. సో చాలామంది భరణి నక్షత్రాల్లో మీరు గమనిస్తే వీళ్ళు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కింద నిలబడతారు ఎప్పుడైనా సరే. వీళ్ళు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా లేకపోతే పార్టీస్కి వెళ్ళినా లేదన్నా ఈవెంట్ మేనేజ్మెంట్స్కి సంబంధించి కానీ ఈ కైండ్ ఆఫ్ ప్రొఫెషన్స్లో వీళ్ళు బాగా రాణించినప్పటికీ కూడా భరణి నక్షత్రం ఏంటంటే వీళ్ళు ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కానీ ఒక కళ అనేది ఉంటుంది ఎప్పుడు వీళ్ళకి. సో వీళ్ళు కొంచెం స్టౌట్గా కొంచెం గట్టిగా దృఢంగా ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి ఒక కళ అనేది ఉంటుంది. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎబిలిటీస్ ఉంటాయి, సెన్స్ ఆఫ్ హ్యూమర్స్ బాగా తెలిసి ఉంటాయి. ఎంత తెలిసినప్పటికీ కూడా వైవాహికంగా ఆఫ్టర్ మ్యారేజ్ అత్తగారింటి వీళ్ళతో పడకపోవడం కానీ లేకపోతే అత్తగారు వీళ్ళకి మ్యాచ్ అవ్వకపోవడం కానీ అది స్త్రీ అయినా పురుషుడైనా సరే ఈక్వలైజ్డ్ రిజల్ట్స్ కానీ నేను మామూలుగా చెప్తున్నాను. ఓకే, సో జనరలైజ్డ్గా ఏమవుతుందంటే అత్తగారితో పడకపోవడం లేదంటే ఆడపడుచులతో పడకపోవడం లేకపోతే ఈ రకంగా ఉన్న ఇబ్బందులతో చాలామంది భరణి నక్షత్రంలో డివోర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటుగా మదర్ యొక్క ఇన్పుట్స్ ఎక్కువగా ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద భరణి నక్షత్రాలు లవ్ మ్యారేజెస్ చేసుకున్న వాళ్ళు చాలా త్వరగా డైవర్స్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. లవ్ మ్యారేజ్ కాకుండా అరేంజ్డ్ మ్యారేజ్ కానీ లవ్ కమ్ అరేంజ్డ్ చేసుకున్న వాళ్ళకి కూడా దేర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ డివోర్స్ అని అన్ను సెపరేషన్ అని అను కానీ ఎప్పుడు ఈ బాధ అనేది చుట్టుముడుతూ ఉంటుంది. ఆఫ్టర్ మ్యారేజ్ ఈ యొక్క లక్షణాలు కనిపిస్తుంటాయి. కేవలం రాంగ్ మ్యారేజ్ చేసేసుకున్నానే లేకపోతే ఇలాంటి వాళ్ళని చేసుకున్నాను ఏంటి లేకపోతే ఇంత కొంచెం మంచిగా ఉన్న వాళ్ళని చేసుకోవచ్చు కదా అన్న టైప్లో ఈ రకంగా ఉంటుంది. సో నెక్స్ట్ ఇదే భరణి నక్షత్రానికి వచ్చిన క్వాలిటీ ఏంటి, భరణి నక్షత్రంలో మోస్ట్ ఆఫ్ ద ఇన్కమ్ అంతా కూడా వెల్త్ అనేది కూడా మదర్ నుంచి రన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. వీళ్ళకి మేషరాశి నుంచి ధనస్థానం చంద్రుడు ఇంత మీద రోహిణి మీద ఉచ్చస్థితి పొందుతాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అలాగే ఇంకోటి ఏంటంటే ఈ భరణి నక్షత్రానికి వచ్చినప్పటికి మ్యాక్సిమం మదర్ విల్ ఎర్న్ మనీ, అంటే మదర్ నుంచి ఎక్కువ ఆస్తులు కానీ స్థిరాస్తులు కానీ లేదంటే కనుక ధనపరమైన విధానాలు కానీ లేకపోతే ఏదో రకంగా మదర్ నుంచి ఎక్కువగా గోల్డ్ కానీ జ్యువెలరీ కానీ లేకపోతే వాళ్ళ అమ్మమ్మలు ఆ సైడ్ నుంచి కానీ ఇలాంటి ఏదైనా లబ్ధి పొందడానికి భరణికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. బట్ వివాహానంతరం భరణిలో ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటని అడిగితే కనుక భరణి నక్షత్రంలో పిల్లలకు సంబంధించి భరణి నక్షత్రం వాళ్ళకి జన్మించిన పిల్లలకి తరచుగా అనారోగ్యాలు రావడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి సుమా. లేకపోతే ఎక్కువగా అనారోగ్యాలకి సంబంధించి ఖర్చు పెట్టడం కానీ లేకపోతే తరచూ హాస్పిటల్కి సంబంధించిన విషయాల మీద ఎక్కువ పిల్లల్ని తీసుకెళ్ళడం కానీ ఇలాంటి విషయాలు ఎక్కువగా ఉంటాయి. లేదంటే అలర్జీస్ కానీ లేకపోతే వేడికి సంబంధించి వచ్చిన డిసీజెస్ కానీ ఇలాంటివి ఎక్కువగా పిల్లలకు రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, దీన్ని మీరు చాలా జాగ్రత్తగా డాక్టర్ కన్సల్టేషన్స్ తీసుకోవడం ఎంతైనా శ్రేయస్కరం సుమా. అలాగే ఒకసారి జాతక పరిశీలన చేసినప్పుడు భరణి నక్షత్రానికి ఎప్పుడు జాతకం చేసినా వాళ్ళ పిల్లలది కానీ వాళ్ళ వైఫ్ కానీ ఇది కంప్లీట్గా 3 కర్మల నుంచి చేసే చక్రం. జనరల్గా కర్మల అంశం నుంచి పిల్లలు పుడతారు కాబట్టి భరణి నక్షత్రానికి ఎప్పుడు చేసినా అది మ్యారేజ్ ఎంతవరకు నిలబడుతుంది, మ్యారేజ్ ఎంతకాలం నిలబడుతుంది, పిల్లలు ఏ రకంగా ఉంటారు. జనరల్గా భరణి నక్షత్రంలో పిల్లలు సెపరేషన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. భరణి నక్షత్రం అనేది చాలా డీప్ టాపిక్ కాబట్టి చాలా జాతక పరిశీలన చేసినప్పుడు చాలా లోతుగా చేయాలా. ఆల్రెడీ ఇలాంటి అంశాలు ఎవరైనా పడుతుంటాయి ఇది కేవలం మ్యారేజ్ రిలేటెడ్ అండ్ శివరాత్రికి ప్రత్యేకించి చేసుకోవాల్సిన రెమెడీస్ కోసం చేస్తున్నాం కాబట్టి పాజిటివ్స్ లేవని అడిగితే పాజిటివ్స్ నెంబర్ ఆఫ్ పాజిటివ్స్ ఉంటాయి. భరణి నక్షత్రం దే ఆర్ వెరీ క్యాపబుల్గా ఉంటారు, చాలా పాజిటివ్గా ఉంటారు, ప్రో యాక్టివ్ పర్సన్స్ వీళ్ళు. అలాగే లేజినెస్ ఉన్నా వీళ్ళు ఎలా ఉంటారంటే భరణి నక్షత్రానికి అశ్వినికి అంటే అశ్విని నక్షత్రం ముందుగా పరిగెట్టి ఏదైనా మధ్యలో వదిలేస్తుంటుంది. భరణి నక్షత్రం లేట్గా స్టార్ట్ చేసి అన్నీ ఫినిష్ చేస్తుంటుంది. భరణి నక్షత్రానికి కెరియర్ ఆల్మోస్ట్ లైక్ 30, 28 లేకపోతే 30 ఆ టైం నుంచి కెరియర్ బాగా వీళ్ళకి సక్సెస్ రావడానికి అవకాశం ఉంటుంది. బట్ మ్యారేజ్ చేసుకున్న వ్యక్తిని బట్టి మ్యారేజెస్లో అదే పిల్లల యొక్క జాతకాన్ని బట్టి వీళ్ళ జీవితం చాలా మారడానికి ఛాన్సెస్ ఉన్నాయి. చాలామంది భరణి నక్షత్రంలో పిల్లలు పుట్టాక గవర్నమెంట్ జాబ్స్ పొందిన వాళ్ళు కూడా ఉంటారు. సో ఈ రకంగా భరణి నక్షత్రం ది బెస్ట్ బిజినెస్ ఏంటంటే ఇప్పుడు కూడా ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ కానీ లేకపోతే ఫుడ్కి సంబంధించిన లేకపోతే ఈవెంట్ మేనేజ్మెంట్కి సంబంధించిన లేదంటే కనుక ఇంటీరియర్ డిజైనింగ్స్కి సంబంధించిన లేకపోతే 1 గ్రామ్ గోల్డ్ కానీ జ్యువెలరీకి సంబంధించిన ఇలాంటి బిజినెస్ లేకపోతే ఫ్యాన్సీ స్టోర్స్ రిలేటెడ్ కానీ లేకపోతే ఎంబ్రాయిడరీ రిలేటెడ్ కానీ చిన్న స్థాయి కావచ్చు పెద్ద స్థాయి కావచ్చు లేకపోతే డైమండ్ కంపెనీస్ కానీ ఇలాంటి వాటిలో ఏదైనా ఉద్యోగాలుగా ఏదైనా చేసేలాగైతే కనుక బ్రహ్మాండంగా వీళ్ళ జీవితంలో రాణించడానికి ఎటువంటి అనుమానం లేదు అందులో. సో అలాంటి విషయాలన్నీ కూడా అలాంటి కెరీర్స్ అన్నీ కూడా పనిచేస్తాయి. మీ అంతర్గత చక్రంలో దశాంశ చక్రంలో
శుక్రుడు, అలాగే నక్షత్రాధిపతి శుక్రుడు, అలాగే రాశాధిపతి కుజుడు, దానితో పాటుగా దశమాధిపతి యొక్క స్థానాన్ని ఈ చక్రంలో దశాంశ చక్రంలో పర్టికులర్గా ఎక్కడ ఉన్నాడో చూసుకుంటే కనుక మనం లోతుగా అసలు ఎన్ని కెరియర్స్ మీకు ఉన్నాయి, ఎన్ని ఆప్షన్స్ మీకు ఉన్నాయి అనేది మీ వ్యక్తిగతమైన జాతకంలో తెలుస్తుంది. కాబట్టి ఇంపార్టెంట్గా ఎవరైనా మ్యారేజ్ ఇబ్బందులు కానీ లేకపోతే ఈ కెరియర్ ఇబ్బందులు కానీ ఎవరికైనా ఉంటే కనుక ప్రత్యేకించి ఫోన్ చేస్తే కనుక మీరు చక్కటి రెమెడీస్ ఎలాంటివి చేసుకోవాలో చాలా క్షుణ్ణంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. దానికి సంబంధించిన అపాయింట్మెంట్ కొరకు మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కింద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కి పంపించగలిగితే అపాయింట్మెంట్ ప్రాసెస్ మీకు పంపించడం జరుగుతుంది. సో తద్వారా మీకు పూర్తిగా మీ యొక్క జాతక పరిశీలన చేయడం అనేది జరుగుతుంది. సో ప్రత్యేకించి ఈ శివరాత్రికి భరణీ నక్షత్రానికి సంబంధించి శివరాత్రికి చేసుకోవాల్సిన కొన్ని కృతువులు ఉన్నాయి. అంటే ఈ శివరాత్రి రోజున మనం మహాలింగార్చన చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో అది చేసుకునే విధి విధానాలు ఉంటాయి. అసలు మీ జాతక చక్రానికి ఈ రెమెడీ కరెక్టా కాదా అనేది జాతక చక్రం అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు ఈ మహాలింగార్చన ఎంతవరకు మీకు ఉపయోగపడుతుంది, ఏ కష్టంలోంచి మిమ్మల్ని బయటకు తీసుకురావచ్చు, అకస్మాత్తుగా ధనం కోసం ప్రత్యేకించి ఐశ్వర్య ప్రదాత కాబట్టి ఆ రోజు చేసే విధి విధానాన్ని బట్టి అకస్మాత్తుగా ధనం ఏర్పడడానికి, పైగా భరణి నక్షత్రానికి ఈ మధ్యకాలంలో డిసీజెస్ కానీ సర్జరీస్ కానీ ఎక్కువగా జరిగే ఛాన్సెస్ ఉంటుంది. భరణి నక్షత్రానికి సంబంధించి గైనిక్ ప్రాబ్లమ్స్ ఉండే అంటే పిల్లలు పుట్టేటప్పుడు కానీ, పిల్లలు పుట్టిన తర్వాత కానీ, లేకపోతే పిల్లలు పుట్టే సమయంలో కానీ, లేకపోతే కన్సీవ్ అయిన తర్వాత కానీ గర్భం దాల్చే విధానంలో ఎక్కడన్నా ఇబ్బందులు పడే అవకాశం ఈ భరణి నక్షత్రానికి ఉంటుంది. కాబట్టి అందుచేత ప్రత్యేకించి అలాంటి ఇబ్బందులు ఎవరికైనా ఉంటే కనుక అలాంటి వాటి నుంచి విముక్తి పొందడానికి శివరాత్రికి ఎలాంటి పరిహారం చేసుకోవాలనే విషయానికి మీ జాతక చక్రం చూసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆ రోజు పైగా మనం మహాలింగార్చన కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా అందులో పార్టిసిపేట్ చేయండి. భరణి నక్షత్రమే కాదు, కొన్ని ముఖ్యమైన నక్షత్రాలు చెప్తాను. ఆ నక్షత్రం వాళ్ళందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడంలో ఎంతో మంచి జరగడానికి అవకాశం ఉన్నది. అశ్లేష నక్షత్రం, ధనిష్ట నక్షత్రం, పుష్యమి నక్షత్రం, పునరోసు నక్షత్రం, అనురాధ నక్షత్రం, రేవతి, చిత్త, భరణి, అలాగే పూర్వాషాఢ నక్షత్రాలు, అలాగే ఆరుద్ర నక్షత్రం కూడా, ఈ నక్షత్రాలు అన్నీ కూడా ఈ మహాలింగార్చన శివరాత్రి రోజున చేస్తాను. కాబట్టి మీరందరూ ఇందులో ప్రత్యేకించి పాల్గొనడం. ఈ వీడియోని ఎవరికైనా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వాహిని ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మరొకసారి శివరాత్రి శుభాకాంక్షలు చెప్పుకుంటూ, ఈ భరణి నక్షత్రానికి నేను టిప్ ఏమిస్తానంటే, ఎవరైనా మెడికల్ ఫీల్డ్లో కనుక ఉంటే ఫిజియోథెరపీ కానీ, లేదంటే కనుక గైనకాలజీకి సంబంధించిన కోర్సెస్ కానీ ఏదైనా చేయడానికన్నా, ఎవరైనా ఇంటర్మీడియట్ పిల్లలు ఉండి డాక్టర్ కోర్సెస్ కానీ, ఏరోనాటికల్ సైడ్ కానీ, లేకపోతే ఇంజనీరింగ్ సైడ్ కానీ వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రత్యేకించి ఏ కోర్సెస్ సైడ్ వెళ్తే కనుక వీళ్ళ జీవితంలో ఉన్నతమైన స్థాయికి వెళ్తారు, ఏ వ్యాపారాలు పెడితే జీవితంలో ఉన్నతమైన శిఖరాలు చేరుతారు. అలాగే దాంతోపాటుగా అహర్నెస్లో దాంపత్య జీవితంలో ఆనందంగా ఉండడానికి, అట్లీస్ట్ డైవర్స్ అయ్యి ఉన్నదే సెకండ్ మ్యారేజ్ అన్నా కరెక్ట్గా ఉండాలా, ఇలాంటి కోరికలు ఏదైనా ఉంటే కనుక ప్రత్యేకించి కన్సల్టేషన్స్ తీసుకుంటే కనుక దానికి చక్కటి రెమెడీలు, పరిష్కారాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. వాహిని ఛానల్ వీక్షించే ప్రేక్షకులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు.